వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. యంగ్ హీరో రోషన్ మేకా కీలక పాత్రలు నటించిన స్పోర్ట్స్ పీరియాడిక్ డ్రామా ఛాంపియన్ థియేటర్స్లో మంచి బజ్ సంపాదించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపైకి వస్తోంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకుంది. జనవరి 29 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీ తప్ప అన్ని దక్షిణ భాషల్లో అందుబాటులో ఉంటుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ మేకా హీరోగా, అనేశ్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఛాంపియన్ సినిమా థియేటర్లలో డీసెంట్ వసూళ్లతో పాటు విమర్శకుల మెచ్చుకోలు పొందింది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ పీరియాడిక్ చిత్రానికి మికీ జే మేయర్ సంగీతం అందించారు. ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ నిర్మాణం వహించగా వైజయంతి బ్యానర్పై విడుదలైంది. థియేటర్ల తర్వాత ఓటీటీ రిలీజ్ కోసం అంచనాలు పెరిగాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ దీని డిజిటల్ హక్కులు దక్కించుకుంది. జనవరి 29 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. హిందీ వెర్షన్ మినహాయించి మిగతా భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రకటనతో ఆడియన్స్ ఆసక్తి మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న ఆ ఒక్క పెంగ్విన్ వీడియో అందరి చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది, దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మన టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్లో చెప్పిన భావోద్వేగ కథ ఆడియన్స్ను కనెక్ట్ చేసింది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ఒక్క పెంగ్విన్ వీడియోనే చర్చ అవుతోంది. 2 పెంగ్విన్లు నడుస్తుంటే ఒకటి ఆగిపోతుంది, మరొకటి సీరియస్ గా కొండవైపు వెళ్లిపోతుంది. ఈ వీడియో 2007లో వెర్నర్ హెర్డోచ్ దర్శకత్వంలో వచ్చిన డాక్యుమెంటరీలోనిది. అయితే దీని వెనుక కథ ఏమిటని చాలా మందికి తెలియదు. పూరి జగన్నాథ్ తన పాడ్కాస్ట్లో ఈ పెంగ్విన్ కథను వివరించారు. మగ పెంగ్విన్ తన జోడికి అత్యంత నమ్మకంగా ఉంటుంది. ఆడ పెంగ్విన్ చీట్ చేస్తే మగ పెంగ్విన్ బ్రేకప్ తట్టుకోలేక జాతిని వదిలి దూరంగా వెళ్లి ఆకలితో చనిపోతుందంట. ఈ విషాద కథతో నెటిజన్లు తమ డిప్రెషన్కు సింబాలిక్గా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రం విశ్వంభర. ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా ఆలస్యమైంది. మేకర్స్ విజువల్స్ పై ఎలాంటి కాంప్రమైజ్ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మరో సాలిడ్ ట్రీట్ రానుందని వినిపిస్తోంది. త్వరలో అద్భుత విజువల్స్తో కూడిన కొత్త టీజర్ రిలీజ్ చేస్తారట. ఆ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా ముందే రిలీజ్ అయ్యేది కానీ కంటెంట్, విజువల్స్ లో ఎలాంటి తగ్గింపు లేకుండా చూడాలని మేకర్స్ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. మరో వీడియో టీజర్ లేదా అద్భుతమైన కట్తో కూడిన టీజర్ త్వరలో రిలీజ్ చేస్తారట. దీంతో ఆడియన్స్ అంచనాలు మరింత భారీగా పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాంటసీ సినిమాలకు సాలిడ్ రీచ్ ఉంటుందని ఈ అప్డేట్ సూచిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా మళ్లీ బాక్సాఫీస్ పై ఊపందుకుంది. సంక్రాంతి వీక్లో అదరగొట్టిన ఈ చిత్రం తర్వాత కొంచెం స్లో అయినా ఇప్పుడు లాంగ్ వీకెండ్తో సాలిడ్ జంప్ సాధించింది. శుక్రవారం సాయంత్రం షోల నుంచే వసూళ్లు పెరిగాయి. ఇంకా 3-4 రోజులు మంచి కలెక్షన్స్ రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి రిలీజ్తో భారీ వసూళ్లు సాధించింది. వెంకీమామ క్యామియో, బీమ్స్ మ్యూజిక్, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతి వీక్లో అదరగొట్టిన తర్వాత వారంలో కొంచెం నెమ్మదించింది. అయితే ఇప్పుడు లాంగ్ వీకెండ్తో మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం సాయంత్రం షోల నుంచి సాలిడ్ జంప్ వచ్చింది. వరుసగా 3-4 రోజులు మంచి వసూళ్లు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రీ ఎనర్జీతో ఈ చిత్రం మరింత దూసుకువెళుతుందని అంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా రిలీజ్ పై టాలీవుడ్లో గందరగోళం నెలకొంది. మార్చి 27న రిలీజ్ చేస్తామని చెప్పినా షూటింగ్ మిగిలినడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. హైకోర్టు ఆదేశాల వల్ల వాయిదా పడే అవకాశం ఉంది. అలా జరిగితే నైజాం ఏరియాలో భారీ రెవెన్యూ కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే అదే తేదీకి పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ రావచ్చని సమాచారం వినిపిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ హైకోర్టు 90 రోజుల టికెట్ రేట్ల నిబంధన వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో రిలీజ్ వాయిదా పడవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలా జరిగితే నైజాం సర్కిట్లో పెద్ద రెవెన్యూ లాస్ అవుతుంది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ను అదే తేదీకి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఓజీ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు లేకపోవడం కూడా దీనికి కలిసొస్తుంది. అయితే దర్శకుడు బుచ్చిబాబు చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చిలోనే రిలీజ్ చేయాలని పట్టుదల పడుతున్నారు. ఏఆర్ రెహమాన్ రీ రికార్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి. మరి ఈ సినిమా అనుకున్న టైంకి వస్తుందో లేదో చూడాలి. సన్నీ డియోల్ నటించిన బార్డర్ 2 సినిమా థియేటర్స్లోకి అడుగుపెట్టగానే బాక్సాఫీస్ వద్ద కలకలం రేపింది. 1997లో విడుదలైన క్లాసిక్ బార్డర్కు సీక్వెల్గా ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తించింది. మొదటి రోజే భారీ వసూళ్లతో ఆడియన్స్ను ఆకర్షించింది. రణ్వీర్ సింగ్ దురంధర్ రికార్డును క్రాస్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటనలు కూడా ఆకట్టుకున్నాయి. పాజిటివ్ టాక్తో వీకెండ్ సెలవుల్లో మరిన్ని వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సన్నీ డియోల్ లీడ్ రోల్లో నటించిన బోర్డర్ 2 విడుదలై మొదటి రోజే భారీ సంచలనం సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇండియాలో నెట్ 30 కోట్లు వసూలు చేసింది. ఇది రణ్వీర్ సింగ్ ధురంధర్ మొదటి రోజు 28 కోట్ల రికార్డును మించింది. దాదాపు 6,000 స్క్రీన్స్లో రిలీజ్ అయిన ఈ వార్ డ్రామాకు నైట్ షోల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ ఆక్యుపెన్సీ 32.1% నమోదైంది. సందేశే ఆతే హై పాట రీక్రియేషన్ థియేటర్లలో ఎమోషనల్ మూమెంట్స్ సృష్టించింది. వరుణ్ ధవన్, దిల్జీత్, అహాన్ శెట్టి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. సన్నీ డియోల్కు గద్దర్ 2 తర్వాత ఇది రెండో బెస్ట్ ఓపెనింగ్. డైరెక్టర్ అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రం పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్తో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. వీకెండ్ సెలవులు కూడా బూస్ట్ ఇవ్వనున్నాయి. నారి నారి నడుమ మురారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శర్వానంద్ హైదరాబాద్లో విజయోత్సవ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితుడు శ్రీవిష్ణు చిన్న పాత్రలో మెరిసిన విషయాన్ని కొనియాడారు. త్వరలో ఇద్దరూ కలిసి ఫుల్ లెంత్ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని స్పష్టం చేశారు. అనిల్ శంకర నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నారీ నారీ నడుమ మురారి సక్సెస్ జోష్లో శర్వానంద్ హైదరాబాద్లో ఘనమైన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ వేడుకలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరిసిన విషయాన్ని శర్వా ప్రస్తావించారు. స్నేహం కోసం కథను నమ్మి శ్రీవిష్ణు నటించడం గొప్ప విషయమని కొనియాడారు. త్వరలో ఇద్దరు కలిసి పక్కాగా మంచి కథతో మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని శర్వా క్లారిటీ ఇచ్చారు. అనిల్ శంకర నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్టు ఉంటుందట. శర్వా శ్రీవిష్ణు కాంబోలో కామెడీ, ఎమోషనల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు టాలీవుడ్లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన లాక్డౌన్ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. గతేడాది విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం తుఫానులు, సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మంచి అంచనాలను పెంచింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన లాక్డౌన్లో అనుపమ పరమేశ్వరన్ అనితా పాత్రలో కనిపిస్తుంది. కరోనా లాక్డౌన్ సమయంలో సాధారణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఓ యువతి జీవితంలో వచ్చిన క్లిష్ట పరిస్థితులను వాస్తవ సంఘటనల ఆధారంగా చూపించారు. తమిళనాడు తుఫానులు, ఇతర కారణాలతో రిలీజ్ ఆలస్యమైంది. లైకా ప్రొడక్షన్స్ ప్రతి విరామానికి ఓ అర్థం ఉంటుంది అనే క్యాప్షన్తో ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ ఎమోషనల్ డ్రామా అనుపమ కెరీర్లో వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ట్రైలర్ చూసిన వారు సినిమాపై భారీ అంచనాలు పెడుతున్నారు. ఈ చిత్రం మంచి రెస్పాన్స్ పొందే అవకాశం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఎల్లమ్మ సినిమా గ్లిమ్స్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. బలగం దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో డిఎస్పి హర్షి అనే డప్పు కళాకారుడిగా కనిపిస్తున్నారు. మునుపెన్నడూ చూడని లుక్తో ఆకట్టుకుంటున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఆయన క్యారెక్టర్ చాలా షాకింగ్గా ఉంటుంది.
దిల్ రాజు నిర్మాణంలో రాబోయే ఎల్లమ్మతో దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన గ్లిమ్స్ లో పొడవాటి జుట్టు, గడ్డం, మాస్ లుక్ తో ఆయన కనిపించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన రేణుకా ఎల్లమ్మ గ్రామ దేవత చుట్టూ జానపద కళాకారుల జీవితాల నేపథ్యంలో కథ సాగనుంది. వేణు ఎల్దండి 3 ఏళ్లు శ్రమించి ఈ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేశారు. గతంలో నాని, నితిన్ పేర్లు వినిపించినా చివరికి డీఎస్పీకే పాత్ర సరిపోతుందని మేకర్స్ భావించారు. ఆయన క్యారెక్టర్ మునిపెన్నడూ చూడని విధంగా షాకింగ్ గా ఉంటుందని తాజా సమాచారం. ఈ సినిమా ఈ 2026లోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జానపద కళలు, సామాజిక అంశాలను హత్తుకునేలా చూపిస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కలయికలో రాబోయే స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మాచో స్టార్ గోపీచంద్ కీలక పాత్రలు నటిస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది. గతంలో వర్షంలో కలిసి నటించిన ఇద్దరు 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ కలుస్తున్నారు. గోపీచంద్ విలన్ గా ఉంటారా లేదా సపోర్టింగ్ రోల్లోనా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కాస్టింగ్ పై రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా గోపీచంద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారనే బజ్ హాట్ టాపిక్ గా మారింది. వర్షం సినిమాలో కలిసి మెప్పించిన ఇద్దరు దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ కలుస్తున్నారు. సందీప్ వంగ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు భారీ ఇంపాక్ట్ చూపిస్తాయి. గోపీచంద్ విలన్ గా ఉంటే సినిమా స్థాయి మరో లెవెల్ కు వెళ్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో గోపీచంద్ ఇంటర్వ్యూలో మంచి నెగిటివ్ రోల్ వస్తే చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కెరీర్ కు సాలిడ్ హిట్ అవసరం ఉంది. ఈ భారీ ప్రాజెక్టు ఆయనకు పెద్ద ప్లస్ అవుతుంది. త్వరలో అధికారిక ప్రకటన రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.